అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఉగాది పచ్చడిని మన పూర్వీకులు పెద్దలు ఏ విధంగా చేసేవారు, అలాగే ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు వేయాలి, ఏవి వేయకూడదనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకోండి. ఈ బౌల్లోకి ముందుగా తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోండి. మీరు పచ్చడి ఏ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో మీరు బెల్లం తురుము అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మనం రాళ్ళు ఉప్పుని తీసుకోవాలండి, లేదు అంటే ఆవునేని తీసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ అయితే వేసుకోకూడదు. ఆ తర్వాత కారం కోసం పచ్చిమిర్చిని కానీ లేదు అంటే మిరియాల పొడి కానీ తీసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చేదు కోసం వేపపూతను వేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని వేసుకుని బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇంకా మీరు ఈ ఉగాది పచ్చడిలో అరటిపండు ముక్కలని ఇంకా నల్లపప్పునైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకోవాలి. కొద్ది మంది అయితే చింతపండు రసం ప్లేస్ లో నిమ్మరసం వేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదు. ఇంకా మనం తీసుకున్నటువంటి చింతపండు కొత్త చింతపండు అయి ఉండాలండి ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కోసం. అంతేనండి, చూసారు కదా ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.